गौरी देवी जय मंगल गौरी देवी दय जूडुमु तल्लनि तल्ली जय मंगल गौरी देवी कोलिते वारिकी कोरतलु लेवु कलिगिन बाधलु तोलगजेयु कापुरमांदुन कलतलु रावु कम्मनि दीवनलिम्म अम्मा जय मंगल गौरी देवी दय जूडुमु चल्లని तल्ली जय मंगल गौरी देवी ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ మంగళవారం. శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, దీంతో పాటుగా ఈరోజు అజ ఏకాదశి సందర్భంగా ఏకాదశి నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, సాయంత్రం 4:10 వరకు, నక్షత్రం ఆరుద్ర, రాత్రి 2:40 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, బుధుడు కర్కాటక రాశిలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు తప్పనిసరిగా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు మీ సంతానం పైన ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఎక్కువ శాతం మీకు రుణాలు, అనారోగ్యము, శత్రువుల వల్ల భయము, వీటి నుంచి మీరు ఎక్కువగా ఉపశమనం పొందే మార్గాల గురించి ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు నేర్పుతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. ఇక వీటన్నిటితో పాటు మీరు కనుక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా, దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి మీరు ఆలోచన చేస్తున్నా, అందులో మీరు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు వారికి ఆశించిన విధంగా వారికి పోటీతత్వ పరీక్షలలో మార్కులు లభించకపోవటం, లేదా మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో మీకు అడ్మిషన్లు లభించకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళ గౌరిని ఎర్రని మందారాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదన చేయటం వలన ఆర్థికంగా వీరికి ప్రయోజనం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఉద్యోగస్తులకి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. అయితే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో మాత్రం సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఆర్థిక పరమైన విషయాలలో ఈరోజు పెద్దగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలలో మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులు మాత్రం అధిక శ్రమకి గురవటం, పాత బకాయిలు తీర్చే ప్రయత్నం చేయటం, దీనికి సంబంధించి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో
వారు మాత్రం జాగ్రత్త వహించాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు మంగళ గౌరిని ఎర్రని గులాబీలతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం వీరికి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు ఉన్నా కూడా పనులన్నీ నెమ్మదిగా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు తప్పనిసరిగా వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే మీ బంధువర్గీయులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయం కోసమని మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మంగళ గౌరిని నందివర్ధనాలతోటి పూజించి పెరుగన్న నివేదన చేయటం వలన వివాహ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆ సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆరోగ్య సంబంధంగా జాగ్రత్తలు అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అకాలంగా కోపం రావటం, అలాగే మీరు ఎవరికైనా మంచి చేయబోతున్నా అది చెడుగా మారటం, మీరు ఆశించిన విధంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయం మీకు తగిన విధంగా లభించకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశం గోచరిస్తోంది కనుక ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా అందులో మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళ గౌరిని సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన ఆరోగ్యం చేకూరటంతో పాటు రుణ బాధలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కోరిన విధంగా సంబంధాలు రాకపోవటం వీరికి నిరాశను కలిగిస్తుంది. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీరు గనక నూతన వ్యాపార పరంగా ఎటువంటి నూతన రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా అవి మీకు సానుకూలంగా ఉన్నా దీనికి సంబంధించి దీర్ఘకాలికంగా మీరు రుణాలు తీర్చే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. పాత బకాయిలు తీర్చడం కోసం అని చెప్పి కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా సానుకూలత అనేది గోచరిస్తున్నా శ్రమకి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళగౌరిని చేమంతులతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన కోర్టు విషయాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థికమైన విషయాలలో అనుకూలత చేకూరుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణాలు, రుణ ఒత్తిళ్లను అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపైన విజయాన్ని సాధించడానికి కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, అలాగే వారిపైన మీరు పెడుతున్న పెట్టుబడులు వీటిపైన మీరు పునరాలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వీరికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన ప్రాజెక్టులు లభించటం లేదా నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేయటం, అలాగే పనులు కూడా
కొత్త పనుల గురించి ప్రయత్నం చేయటం, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కానీ లేకపోతే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులపైన ఎక్కువగా శ్రద్ధాశక్తులు కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళగౌరిని బిల్వదళాలతోటి పూజించి శాకాన్నం నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధి, సంతానాభివృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధన వ్యయం అధికంగా కనపడుతోంది. మీకు మానసికంగా ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, మీ పెట్టుబడులు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఈ రాశికి చెందిన విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండటం, అలాగే మీరు గనక పోటీతత్వ పరీక్షలకు వెళితే అందులో మీరు కోరిన విధంగా, మీకు ఆశించిన విధంగా, మీకు ప్రయోజనకరంగా లేకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించిన విధంగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా సానుకూలత, అనుకూలత, కోరిన విధంగా వీరికి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళగౌరిని కనకాంబరాలతోటి పూజించి నువ్వుల అన్నం నివేదన చేయటం వలన అనారోగ్య పరిస్థితులని అధిగమిస్తారు. అలాగే ఆర్థికంగా వీరికి పురోగతి లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు వీరి కుటుంబం గురించి, కుటుంబ సభ్యులతోటి వీరు గడిపే సమయం, అలాగే వస్తువాహనాల విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. దీంతో పాటుగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు గనక స్థిరాస్తుల అమ్మకం గురించి ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటుగా మీ ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరిని సన్నజాజులతోటి పూజించి కొబ్బరి అన్నం నివేదన చేయటం వలన సంతానాభివృద్ధి కలగటం, సంతానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల పరంగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా వాటికి సంబంధించి మీరు మీ యొక్క సహోద్యోగులతోటి కానీ, మీ కుటుంబ సభ్యులతోటి కానీ, సోదర సోదరీమణులతోటి లేదా మీ బంధువర్గీయులు, మీ స్నేహితులు, వీరితోటి మీరు ప్రస్తావించటం మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల గురించి కూడా మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించండి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనుర్రాశి వారు మంగళగౌరిని పారిజాతాలతోటి పూజించి పొంగలి నివేదన చేయటం వలన కుటుంబ సభ్యుల మధ్యన వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే
ప్రతి పనిని కూడా మీరే స్వయంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపటం, మీ సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం పేరు పైన గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే వీరు కోరిన విధంగా ప్రతి పనిలోనూ కూడా ఈరోజు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తవటం వీరికి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు మంగళ గౌరిని మల్లె పువ్వులతోటి పూజించి భక్ష్యాలు నివేదన చేయటం వలన ప్రతి విషయంలోనూ వీరికి సానుకూలత గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శారీరకంగా ఇబ్బందులకి గురి కావటం, అలాగే మీరు హాస్పిటల్స్కి వాటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండటం, దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఇబ్బందులు ఉండటం, అనారోగ్య పరిస్థితులు, ఇవి మీకు మానసికంగా చికాకును కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశాజనకంగా కనిపించటం లేదు. అలాగే వ్యాపారస్తులు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార నిమిత్తంగా మీరు పెడుతున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నష్టాన్ని కలిగించటం కానీ, లేకపోతే మీకు అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు కానీ గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మంగళ గౌరిని తులసీ దళాలతోటి పూజించి పెసర గారెలు నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధి, సంతానాభివృద్ధి, అలాగే ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థాన చలనం కోసం ప్రయత్నం అనేది మాత్రం మీరు చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం మీరు ఆశించిన విధంగా మీకు మార్పులు చేర్పులు గోచరించటం లేదు. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేదా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్నా వారికి సంబంధించి పనులు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి మాత్రం శ్రమకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు కానీ, లేకపోతే ఇతర విషయాలు ఏవైతే మీకు మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయో ఆ విషయాలకి సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండాలి. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మంగళ గౌరిని మల్లె పువ్వులతోటి ఆరాధన చేసి లడ్డూలు నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాభివృద్ధితో పాటుగా అనారోగ్య సమస్యలు తొలగిపోవటం, ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీదేవి యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శ్రావణ బహుళ ఏకాదశి, దీన్ని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అజయ ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయటం, ఉపవాసం ఉండటం, పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం, అలా వీలు కాని పక్షంలో ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి. గృహంలో విష్ణు సంబంధమైన చిత్రపటానికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.
శ్రావణ సిరివాస్తు అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో వచ్చే 2 ఏకాదశులు చాలా విశేషమైనవి. అందులో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. అజ ఏకాదశి అనగా అజుడు అనగా బ్రహ్మ. అజ అనే పదాన్ని గమనిస్తే జన్మ లేనటువంటి వాడు. జన్మ లేకుండా ఉండడం అంటే ఏమిటంటే అమృతత్వాన్ని పొందుతారు అని శాస్త్రవచనం. అంటే ఈ శ్రావణ బహుళ ఏకాదశి వ్రతాన్ని విధి విధాన పురస్సరంగా సభక్తికంగా ఎవరైతే చేస్తారో వారికి జన్మరాహిత్యం ప్రసాదింపబడుతుందని ఏకాదశి మహాత్యంలో చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఈనాడు మంగళవారం రావడం చాలా విశేషం. భౌమ ఏకాదశి, మంగళ ఏకాదశి అని కూడా మనకి సంప్రదాయ గ్రంథాల్లో సంబోధించడం జరుగుతుంది. సాధారణమైనటువంటి వారాల్లో కంటే శనివారం, గురువారం, మంగళవారం ఏకాదశి రావటం మరింత ఫలదాయకమని శాస్త్రవచనం. ఈనాడు మంగళగౌరీ వ్రతం ఈ శ్రావణ మాసంలో దీక్షగా వ్రతం చేసేటటువంటి వాళ్ళకి ఈ వారం చివరి వారం. సమస్త మంగళాలను ఇచ్చేటటువంటి తల్లి కనుక గౌరీగా మనం ఆరాధిస్తాం కాబట్టి అమ్మవారిని మంగళగౌరి అని పిలుస్తారు. ఆ లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్తంలో కూడా మంగళాలను ఇచ్చేటటువంటి తల్లిగా చెబుతూ ఒక చక్కటి మాట అంటారు. నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అంటే తల్లి నీవు పద్మహస్త అంటే పద్మాన్ని ధరించినటువంటి చేతితో నా గృహం యందు వసించి నీవు నాకు సమస్త మంగళాలను ఇవ్వాలి అని చెబుతారు. అటువంటి ఆ మంగళస్వరూపిణి అయినటువంటి మంగళగౌరితో పాటు లక్ష్మీ కటాక్షాన్ని మనం ఈనాడు పొందడం కోసం గృహాంగణంలో తులసి చెట్టు దగ్గర పసుపు ముద్దతో తయారు చేసినటువంటి గౌరికి, తులసికి ఏకకాలంలో గనక మనం అర్చన చేసినట్లయితే గృహ సంబంధమైనటువంటి వాస్తు సంబంధమైనటువంటి విషయాల్లో ఒక్కొక్క సందర్భంలో ఎత్తుపల్లాలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి. సాధారణంగా మనకి పడమర, దక్షిణం ఎప్పుడూ కూడా మెరక ఉండాలి, తూర్పు, ఉత్తరం పల్లం ఉండాలి. ఈ విధంగా అవకాశం లేనటువంటి వాళ్ళు, ఆ వాస్తు సంబంధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఈ తులసి చెట్టు దగ్గర గౌరీ పూజ చేసి, తులసికి గౌరికి ఏకకాలంలో పూజ చేసిన తర్వాత ఆ గౌరీదేవిని ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ పసుపు ముద్దను నీళ్ళల్లో వేసి సమంత్రకంగా, మంత్రాల అవకాశం లేనటువంటి వాళ్ళు వాస్తు నారాయణాయ నమః అనే నామాన్ని చెబుతూ ఆ నీళ్లు గనక ఇల్లంతా చల్లినట్లయితే కొంతవరకు ఆ వాస్తు దోషం పరిహరింపబడుతుంది అని మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పినటువంటి మాట. ఈ పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు, ఈ మంగళవారం నాడు గౌరీ పూజతో పాటు లక్ష్మీ పూజను కూడా అందరూ యథాశక్తిగా చేసి, అత్యంత ప్రధానమైంది ఈ మంగళవారం నాడు ఏమిటంటే ప్రదోషకాలంలో దేవుడి దగ్గర దీపారాధన చేస్తూ తులసి కోట దగ్గర కూడా దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా అందరూ ఆచరించి శ్రావణ సిరి యొక్క కరుణకు అందరూ పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి.